స్టార్ట్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ కిత్తిపాటి ఐడియాస్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే టొమాటో రైస్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఫస్ట్ మనం రైస్ బాగా కడిగి నానబెట్టుకోవాలి. బంగాళదుంపలు, టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని గీ ఆయిల్ వేసుకోవాలి. తాలింపు దినుసులు స్పైసెస్ వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తరువాత పచ్చిమిర్చి, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలా వేయించిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వేగనివ్వాలి. పసుపు, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల టమాటా రైస్కి చాలా టేస్ట్ వస్తుంది. కట్ చేసుకున్న బంగాళదుంప, టమాటా ముక్కల్ని వేసి కాస్త మగ్గనివ్వాలి. కారం వేసుకోవాలి. ఇంకాస్త మగ్గనివ్వాలి. కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి డబల్ వాటర్ వేసుకోవాలి. ఎలా అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. కాస్త పుదీనాకులు వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 3 అంటే 3 విజిల్స్ మాత్రమే రానివ్వాలి, లేకపోతే మాడిపోతుందండోయ్. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక కుక్కర్ మూత తీయాలి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. చాలా అంటే చాలా బాగుంది. ఈ రెసిపీ మా అత్తమ్మ చేశారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దీనికి కాంబినేషన్ రైతా అయితే చాలా చాలా బాగుంటుంది. సరే సర్లే. నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.